ఒక అడవిలో మేకలు మేత మేస్తున్నాయి. పక్కనే కాలువ పారుతుంది. కాలువ పక్కకే పచ్చటి గడ్డి ఉంది. అది ఒక మేకకు కనిపించింది. ఆ గడ్డిని తినాలంటే ఆ కాలువను దాటాలి. ఆ కాలువను ఎలా దాటాలి అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంది ఆ మేక. కొద్ది దూరంలో ఆ కాలువ దాటడానికి ఒక సన్నటి కర్రదుంప కనిపించింది ఆ మేకకి. ఆ కర్రపై ఎలాగైనా మెల్లగా వెళ్ళాలి, అవతలి వైపు వెళ్ళి ఆ గడ్డిని తినాలని ఆ మేక ఆ కర్రపై మెల్లగా నడుస్తుంది. అప్పుడే మరొక మేక అటువైపు నుండి ఇటువైపు రావడానికి చూస్తుంది. ఆ కర్ర దుంగ సన్నగా ఉన్నందుకు ఆ దారిలో ఆ కర్రపై 2 మేకలు పోవడానికి సరిపోదు ఆ స్థలం. అయితే ఆ 2 మేకలు పోట్లాడుకుంటున్నాయి. నేను ముందు వచ్చాను అనుకుంటూ ఆ కర్ర మధ్యలో నిలబడి పోట్లాడుకుంటున్నాయి. అయితే మొదటగా వచ్చిన మేకకి తన తల్లి తన చిన్న ఉన్నప్పుడు చెప్పిన విషయం ఒకటి గుర్తు వచ్చింది. ఇలానే కాల్వలో 2 మేకలు పోట్లాడి కొట్టుకుపోయాయి అన్న విషయం మొదటి మేకకు గుర్తు వచ్చింది. అయితే మొదటి మేక రెండవ మేకతో ఇలా అన్నది, మనం ఇలానే పోట్లాడుకుంటే మనం ఇద్దరము కాలువలో కొట్టుకుపోతాము అని అంది. అయితే మొదటి మేక రెండవ మేకతో ఇలా అన్నది, నేను మెల్లిగా ఈ కర్ర దుంగపై కూర్చుంటాను, నాపై నుంచి దాటి అటువైపు వెళ్ళు అని రెండవ మేకతో మొదటి మేక అన్నది. రెండవ మేక సరే అని ఆ మేకపై నుంచి దూకి అటువైపు వెళ్ళింది. 2 మేకలు క్షేమంగా కాలువ దాటేశాయి. ఈ కథలోని మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు తొందరపడొద్దు. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ ఆపద నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. సర్వే జనం సుఖినో భవంతు.